హాయ్ అండి. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ పవని. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీ అందరికీ ముందుగా హ్యాపీ పొంగల్, హ్యాపీ సంక్రాంతి అండి. సో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఇవాళైతే వ్లాగ్ ఏంటంటే మేమున్న లొకేషన్ ఏంటి, ఎక్కడ ఉంటున్నాం, అలాగే మేము వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఎక్కువగా ఎక్కడ తీసుకుంటుంటాము, సో అవన్నీ మీకు సరదాగా అలా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నా. అలాగే నేనుండే ప్లేస్ అయితే మీకు కూడా ఒకసారి చెప్దామని అనుకుంటున్నానండి. చాలా అంటే చాలా బాగుంటుంది మేముండే లొకేషన్. సో మేమైతే బెంగళూరులో బీటీఎం సెకండ్ స్టేజ్లో ఉంటామండి. సో ఇక్కడ మేమైతే 28th మెయిన్లో ఉంటున్నాము. సో ఇక్కడ బెంగళూరులో ఏంటంటే రెసిడెన్షియల్ ఏరియాస్ ఉన్నాయండి. మెయిన్గా నాకు బాగా ఇష్టమైన ప్లేసెస్ ఏంటంటే జయనగర్ ఒకటి, జేపీ నగర్, హెచ్ఎస్ఆర్ లేఅవుట్, ఇంకా కోరమంగళ. సో ఇవైతే చాలా అంటే చాలా చాలా బాగుంటాయి. నాకు ఫ్రీక్వెంట్గా మేము తిరుగుతూనే ఉంటాము. ఏదైనా ఆధార్ కార్డ్ గురించి కానీ, లేదంటే షాపింగ్ కోసం అయితే జయనగర్ ఎక్కువ, కోరమంగళ అయితే ఆఫీసెస్కి, ఇంకా ఏదైనా ల్యాప్టాప్స్ ఇష్యూస్ ఏదైనా ఉన్నా కానీ, ఇంకేదైనా కానీ ఉన్నా మేము అటువైపు వెళ్తాము. సో దోమలూరు అటువైపు. ఇంకా చెప్పాలంటే హెచ్ఎస్ఆర్ అయితే ఏదైనా ఇప్పుడు ట్రిప్కి వెళ్ళాలి అనుకుంటున్నాము, సో మనీ ఎక్స్చేంజ్ కానీ మేము అటువైపు చూస్తామన్నమాట. సో అదేంటంటే మొన్న మలేషియా వెళ్ళినప్పుడు మనీ ఎక్స్చేంజ్ కోసం వాటికి, ఇంకా అదంతా ఫుల్లీ కమర్షియల్ ఏరియా అండి. ఈ కోరమంగళ, హెచ్ఎస్ఆర్, జేపీ నగర్, జయనగర్, బీటీఎం. సో ఇవైతే ఫుల్లీ కమర్షియల్. ఇంకా అటువైపు వెళ్తే సివి రామన్ నగర్, ఇవన్నీ కూడా ఫుల్లీ కమర్షియల్ అనమాట. నాకైతే బాగా నచ్చినవి ఇవి అనమాట. సో ఇక్కడ ఏ లేన్స్ చూసినా కానీ, ఇక్కడ లేన్ అంటారనమాట, మెయిన్ లేన్ అలా అంటారనమాట స్ట్రీట్స్ని. సో ఇక్కడ ఏ మెయిన్ చూసినా కానీ సేమ్ ఒకేలా కనిపిస్తుందండి స్టార్టింగ్ వచ్చిన వాళ్ళకి. సో ఇక్కడ మీకు ఒలివ్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ వుడ్ ఫైడ్ పిజ్జా మాత్రం సూపర్ ఉంటుందండి. తప్పనిసరిగా అది ట్రై చేయాల్సిందనమాట, అంత బాగుంటుంది. సో డోమినోస్ ఇవన్నీ ఏంటంటే అవెన్లో చేస్తారు, ఆలివ్లో మాత్రం పర్టికులర్గా వుడ్ ఫైడ్ పిజ్జా అనమాట అక్కడ స్పెషల్గా. సో ఇక్కడ చెప్పాను కదా, ఇక్కడ ఏ మెయిన్ చూసినా కానీ సేమ్ ఉంటుంది. సో ఎలా అంటే మా సిస్టర్ యూఎస్కి వెళ్ళక ముందు ఇక్కడ వచ్చారనమాట, మా మామయ్య వాళ్ళ కూతురు. సో తనైతే చూడగానే ఈ అంటే రోడ్స్ అన్నీ ఒకేలా ఉండేసరికి అక్క ఎలా కడుక్కుంటారు అక్క, ఈ రోడ్స్ అన్నీ ఒకేలా ఉన్నాయి అనింది అనమాట. సో నాకు బెంగళూరు వచ్చిన కొత్తలో 2015 ఆ టైంలో నాకు స్టార్టింగ్లో ఏంటి అసలుకి సేమ్ ఉన్నాయి, ఎలా కనుక్కోవాలనిపించింది. కానీ తర్వాత ఈజీగానే ఉంటుందన్నమాట. సో ఇక్కడ మీకు కనిపిస్తున్న బాలాజీ కూడా ఏంటంటే అది స్వీట్స్ అండ్ బేకరీస్ అనమాట. చాలా అంటే చాలా బాగుంటాయి, ఫ్రెష్గా చేస్తారనమాట అక్కడ. అండ్ ఇక్కడ నంది చాట్స్ అని ఒకటి ఉంది, చాలా ఫేమస్ అది. 5కి అలా స్టార్ట్ చేస్తారు, 8కి క్లోజ్ అనమాట. అసలు మామూలుగా ఉండదు రష్ అయితే, అంత బాగుంటుంది అక్కడ చాట్స్. సో ఇప్పుడైతే ఈ ప్లేస్లో ఇంకా అన్నీ ఇది నియర్ బై మైకో లేఅవుట్ అలా అనమాట. సో ఇక్కడ అన్ని ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఫ్లవర్స్ అవన్నీ ఇక్కడ ఉంటాయన్నమాట. సో ఈ ఏరియా అయితే మొత్తం అది. సో ఇక్కడ ఏంటంటే స్ట్రీట్ ఫుడ్ మరీ హైగా ఉండదు, కొంచెం నార్మల్గా ఉంటుందన్నమాట, అంత ఎక్కువ ఉండదన్నమాట. సో ఇక్కడ ఎక్కువ చూసారు కదా, ఇప్పుడు ఏదైనా ఫెస్టివల్స్ వచ్చినా కానీ ఈ మెయిన్కి వస్తే మొత్తం అన్నీ దొరుకుతాయి అన్నమాట. సో ఇప్పుడైతే మేము ఎప్పుడు తీసుకునే ఒక స్టోర్కి అయితే వెళ్తున్నాం అనమాట, అది ఎడెన్ ఫ్రెష్ అనమాట. సో అక్కడ ఏంటంటే బయటకి అక్కడికి కనీసం 10 to 20 రూపీస్ డిఫరెన్స్ అయితే ఉంటుంది, కానీ ప్రతిదీ ముట్టుకుంటే ఫ్రెష్గానే ఉంటుందండి. ఏది కూడా పాడైపోయి ఉండడం, లేదా ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత 2 daysకి పాడవడం లాంటివి ఉండవు అనమాట. అదే స్పెషల్ అనమాట ఆ స్టోర్లో. సో అందుకే ఏంటంటే మేము ఒక 2-3 తీసుకునే పని అయితే అక్కడికి వెళ్తాము అట్లా అనమాట. సో ఇక్కడ కనిపిస్తుంది కదా షుగర్ క్యాన్, ఇక్కడ అడిగామన్నమాట. సో ఎంత పడుతుందంటే ఒక పీస్ వచ్చేసి 75 రూపీస్ అన్నారు. సో ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు నేను ఒక్కటే తింటాను, పవన్ తినడు అనమాట. సో అంత పెద్దది నేను ఎక్కడ తింటాను. సో ఎందుకు వచ్చింది మనీ వేస్ట్ కదా అనవసరంగా, అది కాక అనవసరంగా పడేయాలి అది కొనిన తర్వాత. సో ఎందుకు అలా చేయడం అనేసి ఇంకా కొనలేదు. సో ఒక పీస్ తీసుకుందాం అనుకుంటున్నాం అనమాట.
సో చూడాలి. సో ఇక్కడైతే అండి అసలు దొరకదు అన్నది ఏమి ఉండదండి. మ్యాక్సిమం 90% అన్నీ ఉంటాయి. ఒక 10% ఫ్రూట్స్ మిస్ అవుతాయి కానీ మ్యాక్సిమం అన్నీ ఉంటాయండి ఇక్కడ. సో చూసారు కదా. సో ఈ పసుపు కూడా కనిపిస్తుంది కదా. సో సీజన్ వచ్చిందంటే అన్నీ ఉంటాయి అసలుకి. పీస్ కానీ పచ్చి వేరుశనగ. సో ఇక్కడ ఇది కనిపిస్తున్నాయి కదా డ్రమ్ స్టిక్స్. మునక్కాయలు అయితే ఇప్పుడు కొంచెం సీజన్ అయితేనే 25 రూపీస్ అండి ఒక పీసు. ఇంకా అన్ సీజన్లో వస్తే ఒకసారి 90 రూపీస్ చెప్పారనమాట ఒకటి. సో సాంబార్లోకి మునక్కాయ లేకుండా చేయొచ్చు కదా అనిపించింది అప్పుడైతే. సో ఇక్కడైతే ఇంకా లీచి ఇవి చూసారు కదా. సో ఇవేంటంటే మేము మలేషియా వెళ్ళినప్పుడు అక్కడ పిచ్చిగా ఉన్నాయి. సో దానికి ముందే ఇది నేను 2020 నుంచే చూస్తున్నానండి. కరోనా టైం నుంచే చూస్తున్నాను ఇవి. సో బాగుంటాయి. లగన్స్ అంటారు వాటిని. అంటే నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు కానీ బయట వాళ్ళు తింటుంటే చూశాను. సో నాకైతే అంత అనిపించదు. సో ఆ గ్రీన్వి చూసారు కదా, అవైతే ఏంటంటే పెద్ద గ్రేప్స్ అండి. సో బాగుంటాయి అనుకుంటున్నాను. ఇవైతే షరట్ గ్రేప్స్ సీడ్లెస్ ఉంటాయి. సో ఇది నేను ఆల్రెడీ 2001లోనే ట్రై చేశాను. ఎలా అంటే మా మమ్మీ ఆఫీస్ నుంచి వస్తా తీసుకొచ్చారనమాట. సో అప్పుడు ట్రై చేశాను అనమాట సీడ్లెస్ గ్రేప్స్. చాలా బాగుంటాయి. ఆ తర్వాత ఇంకా తిన్నాం కదా అని తర్వాత ఎప్పుడు ట్రై చేయలేదు కూడా. సో ఇంకా ఇక్కడ వచ్చి స్వీట్ టామరిండ్. సో ఇక్కడ వచ్చి చెర్రీస్ అండి. అక్కడ కనిపిస్తున్నాయి కదా బాక్స్. సో చెర్రీస్. సో ఇవేంటంటే ట్రై చేద్దామంటే ఇప్పుడు పవన్ కూడా ట్రై చేస్తే బెటర్. సో తను ట్రై చేయడు. నేను ఒక్కదాన్ని ట్రై చేయాలంటే అన్నీ ఏం చేయాలి, ఒకవేళ నచ్చకపోతే పడేయాలి కదా అనే ఉద్దేశంతో మేము మ్యాక్సిమం కొనమన్నమాట. సో పవన్ ఫ్రూట్స్ చాలా తక్కువ తింటాడు. సో అట్లా. సో ఇక్కడ అంటే ఇంకా కర్డ్లో అన్ని ఫ్లేవర్స్ ఉంటాయి. సో ఇక్కడైతే దోశ బ్యాటర్, ఇంకా వచ్చి చపాతీ పరాటాస్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా అండి కింద బీన్స్. సో బెంగళూరులో అయితే చాలా ఫేమస్ అనమాట అవరకాయ అనేసి. సో ఇక్కడ మామూలుగా ఉండవండి, అవి ఎక్కడ పట్టినా దొరుకుతూనే ఉంటాయి. సో ఇక్కడైతే ఫ్రెష్గా పొమగ్రనేట్ ఇంకా ఆరెంజెస్, కానీ కొంచెం కాస్ట్లీ అనే చెప్పుకోవాలి. కానీ ఏంటంటే ఫ్రెష్గా ఉంటాయి, బాగుంటాయి. సో దేంట్లో కూడా మనకి అంత డిఫరెన్స్ ఏం కనిపించదు అనమాట. బాగుంటాయి. ఇవైతే ఇంపోర్టెడ్ ఆరెంజెస్ అంట. ఇవైతే పేర్స్ 280 పడుతుంది అట్లాగా గ్రీన్వి. సో ఇక్కడైతే థాయ్ గువాస్ చూసారు కదా. సో ఇవి నాకు చాలా ఫేవరెట్ అనమాట. నాకు చాలా చాలా ఇష్టము. సో ఇవైతే 1 పీసే ఇక్కడ 75-80 రూపీస్ చెప్తారు ఇవి, కానీ బాగుంటాయి. ఇవి అలవాటు అయితే నాకు మళ్ళీ నార్మల్ గువాస్ తినాలంటే నేను తినను అవి. ఇంక ఇవి అలవాటైంది కదా ఇవే తింటాను. సో ఇవైతే ఎల్లో కలర్లో ఉన్నాయి పియర్స్ అయితే పండినవి. సో ఇక్కడ హనీ, ఇంకా వచ్చేసి పాపడ్స్. ఇక్కడ చూసారు కదా వలిచి పెట్టేస్తున్నారు కదా కార్న్ అయితే. సో ఇదైతే నేను ఎప్పుడో లాంగ్ బ్యాక్ ఉన్నప్పుడు 40 రూపీస్ అండి. మరి ఇప్పుడు ఎంత కాస్ట్లో నేను తీసుకోలేదు కాబట్టి నాకు ప్రైస్ అంతగా తెలియదు, నేను అడగలేదు. సో ఇక్కడ కనిపించే కార్న్ అయితే 30 రూపీస్ అనమాట 1 పీస్. సో ఇవైతే స్ప్రౌట్స్ అండి, ఉలవలు ఇంకా మూంగ్ దాల్. సో ఈ విధంగా స్ప్రౌట్స్ పెట్టేస్తారు. సో వాళ్ళు నీట్గా క్లీన్ చేసి పెట్టేస్తారనమాట. ఇవైతే చెర్రీ టమాటోస్. సో బాగున్నాయి కదా. సో ఇది ఆల్రెడీ చెప్పాను కదా అండి, వాళ్ళు చక్కగా వలిచి ఈ విధంగా ప్యాక్ చేసేస్తారు. ఇవేంటంటే ఒక 40 రూపీస్ 50 రూపీస్ అలా చెప్తారనమాట కాస్ట్. ఎందుకంటే వాళ్ళు ఈ విధంగా క్లీన్ చేసి పెట్టేసేసిన దానికి వాళ్ళు కాస్ట్ అలా పెడుతున్నారనమాట. కానీ మనకి తక్కువ పని ఉంటుంది తర్వాత. సో అదే ఇవైతే సోయా అనమాట. సో ఇవైతే తెలుసు కదా అండి మీకు, బర్గర్స్లో అలా పెడతారు. మనమైతే లెటర్స్ అంటాం, అంటే చైనీస్ క్యాబేజ్ అట్లా అంటాం కదా. సో ఇది బర్గర్స్లో ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాము. సో అట్లా తీసుకుందాం అనుకొని మర్చిపోయానండి. ఇదైతే మళ్ళీ నేను తీసుకుందాం అనుకొని ఇంకా మళ్ళీ ఎందుకో గుర్తు రాలేదు, ఇంకా బిల్లింగ్ అయిపోయిందనమాట. సో అట్లా అది, కానీ చాలా బాగుంటుంది. మీరు బర్గర్స్ ట్రై చేయాలంటే ఇది కంపల్సరీ తీసుకోండి మీకు ఒకవేళ దొరికితే. సో ఇవైతే స్పినాచ్లో ఒక రకమైన మేబీ అదొకటి అనుకుంటాను. సో ఇవైతే గ్రీన్ జూచిని ఇంకా ఎల్లో జూచిని ఉంది. ఇక్కడ చూసారు కదా పింక్ క్యాబేజ్ ఉంది కదా అండి. సో ఇవైతే నేను సజ్జాపురాలో ఫీల్డ్స్ ఉంటాయి. సో నేను ఆల్రెడీ అక్కడ చూసాను అనమాట ఈ పింక్ క్యాబేజ్ ఫీల్డ్స్. సో ఈసారి నేను సజ్జాపురం వెళ్ళినప్పుడు కంపల్సరీ నేను వ్లాగ్ అయితే తీస్తాను అక్కడ. సో చాలా బాగా అనిపించింది, కొంచెం డిఫరెంట్గా ఉంది కదా. సో బ్రాక్లీ, ఇంకా ఆల్రెడీ మీకు చెప్పాను కదా చైనీస్ క్యాబేజ్, ఈ విధంగా ప్యాక్ చేసేసి పెట్టేస్తారనమాట. సో అవి పాడవకుండా.
సో ఇక్కడైతే చూసారు కదా అండి, సీతాఫలం అలాగే రామఫలం అండి, నా ఫేవరెట్ అసలుకి. నేను చాలా దగ్గరలో చూసాను కానీ నాకు ఎక్కడ దొరకలేదు. సో ఫైనల్ అయితే ఇక్కడ నాకు దొరికాయి అనమాట రామఫలం అవి. సో బాగా దొరుకుతాయి. సో నేను ఎప్పుడు స్టార్టింగ్లో అయితే బిగ్ బాస్కెట్ అలాంటి వాటిలో చూసాను కానీ దొరకలే అనమాట. సో తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత చాలా వరకు దొరుకుతున్నాయి ఫ్రూట్స్ ఇక్కడ. సో ఇక్కడ బనానాస్లోనే చాలా డిఫరెంట్ బనానాస్ దొరుకుతున్నాయి. సో చూసారు కదా, కివీ అయితే ఇక్కడ 130 చెప్తున్నారు. బయట అయితే ఒక 80 అలా ఉంటుంది అనుకుంటున్నాను. సో బనానాస్లో ఇక్కడ రోబస్టాలో స్మాల్ బనానా అండ్ బిగ్ బనానా ఉంటుంది రెగ్యులర్వి. ఇంకోటి వచ్చేసేసి నార్మల్ డిఫరెంట్ టైప్ ఆఫ్ బనానా అండి. నేను ఎప్పుడు అది ట్రై చేయలేదు, తినలేదన్నమాట. సో తర్వాత అమృత్ పానీ మీ అందరికీ తెలిసిందే కదా అండి, చక్కెరకేళి అమృత్ పానీ. సో అవి తర్వాత రెడ్ బనానాస్ కూడా ఉన్నాయండి ఇక్కడ. సో అవి ఎలా ఉంటాయి నాకైతే తెలియదు, నేను ఇప్పుడు టేస్ట్ చేయలేదన్నమాట. సో అట్లా చెప్పాను కదా, పవన్ కూడా టేస్ట్ చేసే పని అయితే తినే పని అయితే ఓకే అండి, తను తినాడు కదా ఇంకా తీసుకొని వేస్తాను. నేను మ్యాక్సిమం అవాయిడ్ చేస్తాను తీసుకోకుండా. సో ఇవైతే చూసారు కదా అండి, ఇవైతే కోకల్ అండి, బెంగళూరులో మస్తు దొరుకుతూ ఉంటాయి. సజ్జపుర సైడ్ లోపల విలేజెస్ ఉంటాయండి, అటువైపు వెళ్తే మాత్రం ఫుల్ ఫీల్డ్స్ ఉంటాయండి. సో ఈ సోయా కానీ ఇవైతే కాపీస్, మీకు అలసందలు తెలుసు కదా అవన్నమాట. సో ఆ బీన్స్ అయితే నేను ఈసారి సజ్జపుర వెళ్ళినప్పుడు తప్పకుండా మీకోసం వ్లాగ్ తీస్తాను. ఎక్కడ పట్టినా అవి ఉంటాయండి ఫీల్డ్స్ అయితే. సో చాలా వరకు కొన్ని ఇంపోర్టెడ్వి ఇక్కడ ఉంటాయండి, దొరుకుతాయి, కాకపోతే కొంచెం కాస్ట్ పెట్టాల్సి వస్తుంది. సో ఇవైతే ఇంగ్లీష్ కుకుంబర్. సో ఇవి కూడా ట్రై చేశాను, నేను డైట్లో ఉన్నప్పుడు ఇవి ట్రై చేశాను సాలెడ్లోకి. ఇవి నార్మల్ ఎప్పుడు తీసుకుంటానే ఉంటామన్నమాట. చాలా ఫ్రెష్గా ఉంటాయండి ప్రతిదీ కూడాను. సో ఏది కూడా ఇది మంచిగా లేదు అనిపించదు. ఇదైతే గ్రీన్ టమాటాస్ అనమాట. సో ఇక్కడ చూసారు కదా లెమన్స్ 7 రూపీస్ అండి. మరి బయట ఎంత కాస్ట్ ఉంటుందో, నేను ఇప్పుడు బయట ఎక్కువ తీసుకోను. సో ఎక్కువ ఎడెన్ ఫ్రెష్కి వచ్చినప్పుడు లెమన్స్ తీసేసుకుంటాను, లేదంటే బ్లింకిట్లో ఆర్డర్ పెట్టేస్తాను అనమాట. ఒక 4 పీసెస్ వచ్చి 20 రూపీస్ అట్లాగా, అంటే పీస్ 5 రూపీస్ పడుతున్నట్టే కదా. సో ఇంకా ఇక్కడ బీరకాయ చాలా ఫ్రెష్గా ఉంది. సో ఇది కొన్ని కూరగాయలు అయితే నేను ఎప్పుడు ట్రై చేయలేదు కానీ బాగుంటాయి అనిపించింది బయటకు చూడడానికి. సో ఇంకా ఆమ్లా అనమాట. నాకు కావాల్సినప్పుడు ఆమ్లా ఉండదండి ఇక్కడ. సో నేను నవంబర్లో అలా దీపం పెడతారు కదా, సో ఆ టైంలో కార్తీక మాసంలో చూస్తే అసలు దొరకలే అనమాట. మేబీ అప్పుడు చాలామంది మేబీ తీసేసుకొని ఉంటారు. ఇక్కడైతే అన్నీ కొత్తిమీర, ఇంకా ఆకుకూరలు, లీవ్స్, అలాగే పుదీనా, అలాగే కరివేపాకు, ఇంకా చెప్పాలంటే గోంగూర. సో ఇక్కడ ఉదయాన్నే వస్తే చాలా ఫ్రెష్గా ఉంటాయండి అసలుకి ఆకుకూరలు. సో మేము కొంచెం సాయంత్రంగా వచ్చామన్నమాట. ఆల్మోస్ట్ ఆకుకూర అయితే కొంచెం పండిపోయినట్టుగా ఉంది కదా, కొంచెం వాడిపోయింది. సో మార్నింగ్ వస్తే మాత్రం చాలా ఫ్రెష్గా ఉంటాయి ఇవి లీఫీ వెజిటేబుల్స్ అయితే, ఆకుకూరలు అయితే. సో ఇంకా అయితే ఇక్కడ చూసారు కదా క్యాబేజ్, ఇంకేదైనా కానీ వాళ్ళు ఇంకా వెయిట్ని బట్టి కాస్ట్ పెట్టేస్తారనమాట. సో ఇదంతా వచ్చేసి పాలకూర అనమాట. సో మంచిగా చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఇంకా పొటాటోస్లో అయితే ఇంకా 2 టైప్స్ దొరుకుతాయి ఇంకా చక్కగా ఇక్కడ. సో పెద్దవి ఇంకా బేబీ పొటాటోస్ అయితే. సో హ్యాపీగా అన్నీ ఒక దగ్గర దొరికిపోతాయి. సో చక్కగా తీసుకొని వెళ్ళిపోవచ్చు. సో చెప్పాను కదా, కొన్ని అయితే ఇక్కడ తీసుకుంటామండి, చాలా ఎక్కువ తీసుకోవాలి ఒక 2 వీక్స్కి అనుకుంటే మాత్రము మేము బనశంకరి మార్కెట్కి అయితే వెళ్ళిపోతాం అన్నమాట. బనశంకరి మార్కెట్లో ఏంటంటే చక్కగా మనకి అన్ని వెజిటేబుల్స్ కలిపేసి మనకి 60 రూపీస్ కేజీ, అలాగే 65 రూపీస్, 70 రూపీస్ కేజీ అలా ఉంటుందన్నమాట. సో మనం అన్ని వెజిటేబుల్స్ చక్కగా తీసుకొనేసి ఒక 1 కేజీ 2 కేజీస్ తీసేసుకోవచ్చు అనమాట. సో అది మనకి బెనిఫిట్ కదా అలా తీసుకోవడం. సో అందుకని మేమేంటంటే ఒక 2-3 రకాలు అయితే ఎడెన్ ఫ్రెష్కి వచ్చి తీసేసుకుంటాం. లేదు ఒక 2 వీక్స్కి కావాలి అనుకుంటే మేము బనశంకరి మార్కెట్కి అయితే వెళ్తామన్నమాట. సో ఇంకోటి ఏంటంటే నెల్లూరు సైడ్ దొరుకుతాయండి వంకాయలు, గ్రీన్గా ఉంటాయన్నమాట. సో హైదరాబాద్లో కూడా దొరుకుతాయి అవి, అంటే మన ఆంధ్ర సైడ్ దొరుకుతాయి ఎక్కువ.
సో అవి ఇక్కడ మాత్రమే దొరుకుతాయండి. సో నేను చాలా దగ్గరలో చూసాను. మడివాళ్ళ మార్కెట్ అని పెద్ద పెద్ద మార్కెట్స్‌లో చూసాను. ఎక్కడా దొరకలేదనమాట వెజిటబుల్ మార్కెట్స్‌లో. సో ఇంకా నార్మల్ స్టోర్‌లో కూడా చూసాను కొన్ని దగ్గరలో, ఎక్కడ అసలు కనిపించలేదు. కానీ ఇక్కడే అనమాట. అది కూడా ఉదయాన్నే 6:00 వస్తేనే, 6 కానీ 7:00 లోపల వస్తే అవి మాత్రం దొరుకుతాయన్నమాట. పచ్చగా ఉండే వంకాయలు. సో మిగతా ఏ టైంలో వచ్చినా కూడా మ్యాక్సిమం దొరకకపోవచ్చు అనమాట. లక్ ఇంకా అలా అనమాట. నా ఫేవరెట్ అనమాట. నేను నెల్లూరు వెళ్ళినా, లేదంటే మా అత్తయ్య వాళ్ళ ఇంటికి హైదరాబాద్ పవన్ వాళ్ళ ఇంటికి వెళ్ళినా కూడా ఏదైనా తెచ్చుకుంటానంటే అది పచ్చ వంకాయలే అండి ఫస్ట్ తెచ్చుకునేది. సో తర్వాత ఏదైనా కూడా ఫస్ట్ అవే తీసుకుంటాను. సో వీళ్ళైతే మా ఫ్రెండ్స్ కూడా నెల్లూరు నుంచి వస్తున్నారంటే వంకాయలు తీసుకురండి అడుగుతాను అనమాట. నాకు చాలా ఇష్టం అనమాట అవి వంకాయ బజ్జీ చేయడం. సో నా ఫేవరెట్ కర్రీ. సో అందుకే నేను ఇక్కడ మాత్రమే ఎందుకు వస్తారంటే అవి దొరుకుతాయి అనమాట. సో అలా అనమాట. సో ఇంకా సీజన్ అయినా అన్ సీజన్ అయినా అన్ని మామిడికాయలు అయితే ఇక్కడ దొరుకుతాయి, పచ్చి మామిడికాయలు. సో ఎత్తుక్కోవాల్సిన పని ఉండదన్నమాట. సో అట్లా క్యారెట్ కానీ సో అన్నీ ఫ్రెష్గా దొరుకుతాయి. సో వాటికి ఇబ్బంది లేదు. సో చిల్లీస్ మీరు గమనించారా లేదా అండి, ఇక్కడే 3 రకాల చిల్లీస్ ఉన్నాయండి. సో ఆకాష్ చిల్లీ అంట, సో స్మాల్ చిల్లీ అనేసేసి అట్లాగా ఇంకో రకం ఏదో ఉంది. నేను అది నేమ్ చూడలేదు. 3 టైప్స్ ఆఫ్ చిల్లీస్ చూసాను ఇక్కడ. సో బాగున్నాయి. మరి నేనైతే అట్లా విడివిడిగా ట్రై చేయలేదు. ఏదో ఒక రకం అయితే తీసుకున్నాను అనమాట. సో అట్లా ఇంకా రాడిష్ అయితే ఒక 2 తీసుకున్నాము. సో సాంబార్ వరకు కావాలి కదా అనేసి ఇంకా ఇవైతే ఫ్రూట్. ఇంకోటి ఏంటంటే ఇక్కడ యాపిల్సే దొరుకుతాయండి. యాపిల్సే 4 to 5 టైప్స్ ఆఫ్ యాపిల్స్ ఉంటాయి ఇక్కడ. సో అన్ని టైప్స్ ఆఫ్ యాపిల్స్ ఉన్నాయా అనిపిస్తుంది నాకు ఒక్కోసారి అయితే. సో ఇక్కడైతే 4 టైప్స్ ఆఫ్ యాపిల్స్ కనిపిస్తాయి. సో అది కొంచెం బాగుంటుందన్నమాట. సో అట్లా నాకైతే చాలా ఇష్టము ఈ స్టోర్లో వెజిటేబుల్ షాపింగ్ చేయడం అంటే. సో వాటి కోసం నేను ఎంత టైం అయినా పెడతాను. సో ఇక్కడ చూసారు కదా 36 రూపీస్ కేజీ ప్రజెంట్. ఇప్పుడైతే బయట అయితే 20 రూపీస్ నడుస్తుంది కేజీ టమాటోస్. ఇక్కడైతే 36 అంటే నియర్లీ 16 రూపీస్ డిఫరెన్స్ ఉందండి బయటకి ఇక్కడికి. అట్లానే అన్నీ ఆ ప్రైస్లో ఉంటాయని ఏం లేదు, డిపెండ్స్ అనమాట. సో ఒక్కొక్కలా, కానీ 10 to 20 రూపీస్లో డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో బయట 10 రూపీస్కి అయితే కరివేపాకు ఇక్కడ 20 రూపీస్ ఉంటుందన్నమాట. సో అంత డిఫరెన్స్ ఉంటుంది. సో ఇంకా సపోటా కానీ ఇంకా మొసంబి కానీ, సో ఇవి ఎగ్జాక్ట్గా అయితే బయట ఎంత అనేది తెలియదు. ఎందుకంటే నేను మ్యాక్సిమం ఇక్కడే ప్రిఫర్ చేస్తాను, లేదంటే ఆన్లైన్లో కొంటానన్నమాట. సో అందువల్ల అంత డిఫరెన్స్ అయితే తెలియదు. సో బాగుంటాయి అది మాత్రం తెలుసు. సో ఎంత ప్రైస్ పెడితే బాగుండకుండా ఎందుకు ఉంటాయి అని కూడా అనుకోవచ్చు. సో కొన్ని దగ్గరలో నాకు ఎందుకంటే నేను బయట తీసుకున్నాను, బండి మీద తీసుకున్నాను. ఇంటికి వెళ్ళిన తర్వాత అవి చూడడానికి ఫ్రెష్గా ఉన్నాయి. ఇంటికి వెళ్ళిన సెకండ్ డేకి పాడైపోయింది అనమాట పైనాపిల్. చూడడానికి మాత్రం చాలా మంచిగా అనిపించింది. సో అందుకే ఇది చాలాసార్లు చెప్తున్నాను అనమాట. కానీ ఇక్కడ మాత్రం మీరు తీసుకుంటే అది చాలా ఫ్రెష్గానే ఉంటుందండి, త్వరగా పాడవవు. అవి హైబ్రిడ్ అయినా కానీ లేదంటే నాటి అయినా కానీ సో మంచిగానే ఉంటాయి అన్నమాట. సో అదే డిఫరెన్స్ కొన్ని దగ్గరలకి. సో ఇవి చూసారు కదా బేబీ ఆరెంజ్ అనమాట. మేము థాయిలాండ్ వెళ్ళినప్పుడు బేబీ ఆరెంజెస్ చూసాం, మ్యాండ్రిన్ ఆరెంజెస్. సో ఇక్కడ బేబీ ఆరెంజ్ అని ఇప్పుడు పెట్టారు, కానీ మేము థాయిలాండ్లో తిన్నప్పుడు మ్యాండ్రిన్ ఆరెంజెస్ ఎలా ఉన్నాయి సేమ్ ఇక్కడ కూడా పెట్టేవాళ్ళు. మేము అప్పుడప్పుడు మారుతూ ఉంటాయి బేబీ ఆరెంజెస్ అనేసి. సో చాలా అంటే చాలా బాగుంటాయండి. సో నేను ఆల్రెడీ అవి 2021 నుంచే నేను తింటున్నాను. సో అట్లా అనమాట. సో నాకు అంత స్పెషల్ ఏమి అనిపించలేదు మేము మ్యాండ్రిన్ ఆరెంజెస్ మలేషియాలో తిన్నప్పుడు. సో నాకు ఎందుకంటే ఆల్రెడీ తిన్నాను కాబట్టి నాకు అంత ఎక్సైటింగ్ అయితే ఏమి అనిపించలేదు అనమాట. సో అట్లా ఇక్కడ చూసారు కదా పైనాపిల్. సో ఇది బయట అయితే 70 రూపీస్ అలా చెప్తున్నారు అనమాట, 70 to 80 రూపీస్. ఇంకా ఎక్కడైతే మ్యాక్సిమం నాకు తెలిసి 100 రూపీస్ అలా ఉంటుంది కాస్ట్. సో ఎంత పెట్టినా కానీ ఫస్ట్ మనం తీసుకున్నవి
వెజిటేబుల్స్కి సంబంధించండి, ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ. సో అవి కనీసం ఒక 1 వీక్ అయినా మంచిగా ఉండాలి కదా, పాడవకుండా. సో అది కూడా చూసుకోవాలి. సో బయట ఏంటంటే చూడ్డానికి చక్కగా కనిపిస్తాయి కానీ త్వరగా పాడవుతాయి. కొన్ని దగ్గరలో తీసుకుంటే అవి చూసుకొని తీసుకోవాలి. సో ఒక్కోసారి ఏంటంటే చెప్పాను కదా, నాకు టైం ఎక్కువ ఉండి కొంచెము పర్వాలేదు ఒక 2-3 రకాలే కదా అనిపిస్తే చెప్పాను కదా ఎడ్ అండ్ ఫ్రెష్కి వెళ్ళిపోతాం అనమాట. సో ఇంకా రిటర్న్లో ఏదైనా చక్కగా ఏదైనా స్నాక్స్ తినాలంటే జ్యూసెస్ వరకు అయితే మనకి మంచిగా దొరుకుతాయి అన్నమాట. జ్యూస్ కానీ స్నాక్స్ ఏదైనా సమోసా కానీ ఇలాంటివి మంచిగా ఇటువైపు సెకండ్ స్టేజ్ వైపు దొరుకుతాయి అన్నమాట, బాగుంటాయి. సో మంచిగా ఏదైనా డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్ట్రీట్ ఫుడ్ తినాలి అనిపిస్తే మాత్రం మేము ఫస్ట్ స్టేజ్కి వెళ్తాము అనమాట, లేదంటే జయనగర్ వెళ్తాం 4th బ్లాక్కి. సో మంచిగా అక్కడైతే తినచ్చు. చాలా ఉన్నాయండి ఇక్కడ చెప్పేవి. సో మనం ఇవి తినాలి అనిపించేవి కొన్ని ఉన్నాయన్నమాట. సో మీరు బెంగళూరు వస్తే తప్పకుండా అవి ట్రై చేయండి అని నేను చెప్తున్నాను. సో అవేంటంటే నేను నెక్స్ట్ వ్లాగ్లో చెప్తానండి. ఇక్కడ ఒక బజ్జీ ఉంది, బజ్జీ షాప్ అనమాట. షాప్ కూడా కాదు, వాళ్ళు బండి పెడతారు. చాలా అంటే చాలా ఫేమస్ అండి అది. సో అదేంటంటే జయనగర్లో ఉంటుంది. అది నేను నెక్స్ట్ వ్లాగ్లో మీకు చూపిస్తాను, అక్కడికి వెళ్ళి వ్లాగ్ చేస్తాను, చూద్దురు కానీ. సో మీరు వచ్చినప్పుడు తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ ఇంకోటి ఏంటంటే పార్కులు అండి, చాలా పార్క్స్ ఉంటాయి, ఎస్పెషల్గా వాకింగ్ కోసం అనమాట. అట్లా చాలా ఉంటాయండి. సో చక్కగా వాక్ చేయొచ్చు. అలాగే కొన్ని పార్క్స్లో అయితే అండి అసలుకి ఎక్సర్సైజ్ అండి, అవి చక్కగా అక్కడే చేసేసేవచ్చు, కార్డియో అట్లాగా. మనం జిమ్కి వెళ్ళాల్సిన పని కూడా లేదు. ఇక్కడ స్పెషల్ ఏంటంటే పార్క్లే అండి. సో ప్రశాంతంగా పార్క్లోకి వెళ్ళి కాసేపు కూర్చొని కాసేపు వాకింగ్ చేసేసుకొని అలా రావచ్చు అనమాట. సో మనం బీటీఎంలోనే చాలా పార్క్స్ ఉన్నాయి. అట్లాగా ప్రతి ఒక్క లేఅవుట్స్లో మంచిగా కట్టేసి ఉంటారనమాట. హ్యాపీగా మార్నింగ్ ఈవినింగ్ వచ్చి వాక్ చేసి ఎక్సర్సైజ్ చేసుకొని అలా వెళ్తూ ఉంటారు. చాలా బాగుంటుంది. గ్రీనరీ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తారు ఇక్కడ. సో నాకు బీటీఎం సెకండ్ స్టేజ్ ఎందుకు ఇష్టం అంటే ఫుల్గా చెట్లు ఉంటాయండి. చూసారు కదా, గ్రీనరీ అసలుకి మామూలుగా ఉండదు. అసలు చాలా ప్రశాంతంగా ఉంటుంది, అసలుకి చాలా కూల్గా ఉంటుంది. సో సమ్మర్ టైంలో మరీ టెంపరేచర్ ఎక్కువైతుంది తప్ప చాలా బాగుంటుంది అసలుకి. సో నాకు అందుకే చాలా ఫేవరెట్ ప్లేస్ అనమాట ఇది. సో అట్లా. సో ఇప్పుడైతే చక్కగా మేము జ్యూస్ తాగడానికి వచ్చామన్నమాట. సో మేము ఎప్పుడైనా కానీ ఇక్కడ గణేష టెంపుల్ ఉంది. సో ఈ గణేష టెంపుల్ సైడ్ వచ్చాము అంటే తప్పనిసరిగా ఇక్కడ మేము జ్యూస్ తాగే వెళ్తామన్నమాట. చాలా అంటే చాలా బాగా చేస్తారు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, గణేష టెంపుల్ అనమాట. ఇక్కడైతే శివలింగం అలాగే గణేషుడు ఉంటాడు, శివుడు ఉంటాడు అనమాట. సో టెంపుల్ కూడా చాలా బాగుంటుంది. చాలా పవర్ఫుల్ టెంపుల్ అండి, చాలా బాగుంటుంది. సో కార్తీక మాసం వచ్చిందంటే నేను ఈ టెంపుల్లోనే వచ్చేసి చక్కగా దీపం పెట్టేసుకొని వెళ్తానన్నమాట ఇంటికి. సో ఇంటికి కూడా చాలా దగ్గరగా ఉంటుంది టెంపుల్ అనమాట. సో అలా. సో చూసారు కదా అండి, ఫైనల్ అయితే మేము ఇంటికైతే వచ్చేస్తున్నాము. చిన్ని కూరగాయల షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. సరదాగా అయితే ఇంటికి వచ్చేస్తున్నాము. మీకు మా వ్లాగ్ అయితే నచ్చిందని అనుకుంటున్నాము. మీకు కానీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. మరొక వీడియోలో మరికొన్ని విషయాలతో ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.